ఇంకెన్ని రోజులు ఓపిక పడతాం, మేమెంతో మాకంత అని ఏ కులానికి ఆ కులం ఏకమైతాండ్రు. కులాల లెక్క వాటాలు పంచాల్సిందేనని ఇక తెగేసి చెప్తారు. అందుకోసమే అని సర్కార్ కులగణన సర్వే కూడా చేస్తాంది. అయితే ఈ నల్గొండ కాడ బీసీల కుమ్మరి కులానికి చెందిన మొల్లమాంబ విగ్రహం పెడితే ఓర్తలేరని చలో బీసీ కార్యం అని పెట్టుకున్నారు. మా బీసీల విగ్రహాలను కూడా బరాబర్ పెడతామని ఈ నల్గొండ జిల్లాలో లెక్క మొత్తం తేల్చాల్సిందేనని మీటింగ్ పెట్టిండ్రులా. అయితే ఏమైందో తెలుసా, చూడుర్రి. నల్లగొండ జిల్లా గురించి ఓ పారి మాట్లాడుకుందాంలా. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 11 సీట్లు చేయి పార్టీ గెలుచుకున్నారు. ఒక్క సీటుకు మాత్రం ప్రజలు బీఆర్ఎస్ పట్టం కట్టిండ్రు. ఈ జిల్లా నుంచి 2 మంత్రులు, ఒక ప్రభుత్వ విప్ కూడా ఉన్నారు. ఇప్పటిదాకా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒక్క చేత నెట్టుకొస్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. ఈ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. 1952 ఎలక్షన్లల్లా 12 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాలను కమ్యూనిస్టులే గెలుచుకున్నారంటే చూసుకోండి. ఇక మరి ఈ జిల్లాలో 8 మంది రెడ్డిలు అయితే 2 ఎస్సీలు, 1 బీసీ, ఇంకొకరు ఎస్టీ. మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కితే ఆ పార్టీ అభ్యర్థి సామల కిరణ్ అన్న కూడా రెడ్డినే. అయితే నల్గొండ జిల్లా మొత్తం రెడ్డిలకే అడ్డైందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జర గట్టిగానే గుసైతాండు. నల్లగొండ జిల్లా అలియా చౌరస్తల ముల్లమాంబ విగ్రహాన్ని పెడదామని గద్దె కడితే ఆ గద్దెనెవలో కూల్చేసిండ్రని, అయితే దానికి నిరసనగా మల్లమాంబ కుమ్మరి కులానికి చెందిన బీసీ కులం కావడంతో బీసీ బిడ్డలంతా ఐక్యమై చెలో బీసీ అని హలియాల కాడ మీటింగ్ చేసిండ్రన్నట్టు. అయితే గా మీటింగ్లకు లీడర్ గా పోయిన తీన్మార్ మల్లన్న అధికార పార్టీని కూడా చూడకుండా, సొంత పార్టీని లెక్క చేయకుండా రెడ్డిలారా అనుకుంటా లెఫ్ట్ రైట్ అని గట్టిగానే ఇచ్చి పడేసిండులా. ఒక్కడే బీసీ, ఒక్క బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ, 4 ఉన్నారు. వీళ్ళకి ఎట్లయినా వాళ్ళే. ఈసారి మీరు రాసి పెట్టుకోరి. మీరు 8 మంది కదా, 8ని సగానికి నరికితే 0 మిగులుతా చూడ, అదే చేస్తారు. ఇది ఒకసారి ఈసారి జరగబోయేదనే. వాళ్ళు పిడికేంత మంది, ఈ పిడికేంత మంది మనకు సోయి లేనప్పుడు, మనమంతా విడిపోయి ఉన్నప్పుడు ఆడిందే ఆట, పాడిందే పాట ఉండే. అగో విన్నారు కదా, 8 మంది ఉన్న రెడ్డిలను సగానికి నరికి 0 చేస్తామని, బీసీలకు పట్టం కట్టుడే మా రాహుల్ గాంధీ లక్ష్యమని, నల్గొండ బీసీల అడ్డా అని కుద్దు మైకుల ముంగట్నే మాట్లాడిండు ఎమ్మెల్సీ మల్లన్న. ఇక ఈ ముచ్చటిండ నల్గొండ రెడ్డి నేతలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి రాష్ట్రం అంతటా కులగణన పేరుతోని సర్వే చేస్తున్న యాళ్ళ అయితే పంచాయతీ ఎన్నికలకు కూడా ఈ సర్వే ఆధారంగానే రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎజెండా. ఈ నడుమ బీసీల ఎజెండా ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న మాత్రం బీసీలదే రాజ్యం, వచ్చే ముఖ్యమంత్రి బీసీఏ అని బల్లగుద్ది చెప్పబట్టిండు తీన్మార్ మల్లన్న. ఇక చూడాలి మరి ఈ ముచ్చటిన్న రేవంతం సారు ఎట్లా రియాక్ట్ అవుతాడో. మరి ఓ పక్క ప్రతిపక్ష పొల్ల విమర్శలు, ప్రజల తిట్లే కాకుండా ఇట్లా సొంత పార్టీ వాళ్ళే ఇట్లా సొట్లు పెడతా అంటే ఎందుకు సపోర్ట్ చేస్తలేడు కావచ్చు రేవంత్ రెడ్డి అని సొంత పార్టీ అయిన బక్క జడ్సన్ మాత్రం పార్టీలోకి వెళ్ళి పక్కకు పెట్టి గింత బహిరంగంగా తిడుతుంటే తీన్మార్ మల్లన్న మీద మాత్రం చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమై ఉంటుందో అని గుసగుస పెడతాండ్రు పొలిటికల్ ఎనలిస్టులు.